హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 31st డే రోజు అనమాట గుడ్లు కూర అయితే వండుతున్నాను. సో యాక్చువల్గా జున్నుకి ఏంటంటే జ్వరం వచ్చింది. అందు గురించే నేను ఇంకా ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్స్ అలాంటివి ఏంటి కేక్ కటింగ్ ఏంటి కూడా చేయలేదండి న్యూ ఇయర్కి. సో మా హస్బెండ్ ఆల్రెడీ మధ్యాహ్నం ఏంటంటే బయటన ఏదో చిన్న పార్టీ ఉందంట. సో వాళ్ళు ఆల్రెడీ చేసి బిర్యానీ అలాంటివన్నీ తినేసి వచ్చేసారు. సో అందుకే నైట్ ఏంటంటే డిన్నర్కి ఇంకా చపాతీ గుడ్లు కూర వండి తినేస్తాను అన్నారు. ఒక 4 గుడ్లు అయితే ఉడకబెట్టేసి కూర అయితే వండేసాను. సో ఉల్లిపాయలు కూడా లేకుండా అండి ఒకటి ఉన్నమాట. చిన్న చిన్నవి 2 గాలు ఉన్ను, ఒక టమాటా కాయ అనమాట. సో అదొకటి ఉన్ను, ఆ 2 కలిపేసి నేను కర్రీ అయితే చేస్తాను. సో కొంచెం థిక్నెస్ కావాలని ఇక శనగపిండి ఉంటుంది కదా, జీలకర్ర శనగపిండి అనేది కొద్దిగా ఫ్రై చేసి ఆ పౌడర్ అయితే నేను వేస్తాను, జీలకర్ర పౌడరు. సో నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఒక గుడ్లు వేసేసి కొద్దిగా కుక్ చేశాను అనమాట. ఈ పౌడర్ యాడ్ ఆన్ చేస్తే ఏంటంటే కర్రీ అనేది కొంచెం థిక్నెస్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో చపాతీతోని ఈ గుడ్లు కూర అయితే నేనైతే ఆ రోజు తిన్నా కాబట్టి, సండే రోజు నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి అతని గురించే ఉంటారనమాట. సో అంతే ఈరోజు వ్లాగ్.